100 రోజులు పరిపాలన అయింది. ఈ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చి. ఈ ఉమ్మడి గవర్నమెంట్‌లో 100 రోజుల పరిపాలన ఒక పక్క సంక్షేమం, ఇంకో అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగినాయని మీరు భావిస్తున్నారు? దార్శనిక పరిపాలకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానివ్వండి, మంత్రిగా పనిచేసినప్పుడు కానివ్వండి, ఆయన యొక్క పరిపాలనా విధానం కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి పూర్తిగా తెలుసు. మరి ఒక సందర్భంలో అధికారం కోల్పోయినా, ఒక సందర్భంలో అధికారం ఇచ్చినా, అధికారం కోల్పోయినా అధికారం ఉన్నప్పుడు కానీ ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం మరి ఎప్పుడూ పాటుపడే వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కూటమి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ 100 రోజుల్లో ముందుకెళ్తా ఉంది. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, వేకువజామునే సామాజిక పెన్షన్లు పంపిణీ 4,000 రూపాయలకి పెంచినటువంటి సామాజిక పెన్షన్ని వేకువజామునే ఇంటికి వెళ్ళి ఇవ్వటం. అదేవిధంగా ఎన్నికల ముందే 3 నెలల ముందు నుంచి కూడా అనుకున్న ప్రకారం కూడా ఆ 3,000 రూపాయలు కూడా కలిపి అందజేయడం కూడా నారా చంద్రబాబు నాయుడుకే జరిగింది. ఇది సామాజికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప చేయూతనిచ్చేటువంటి పథకం. మరి దాన్ని విజయవంతంగా నెరవేర్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. అంతేకాదు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెల మీద చేసుకొని తిన్నా తినకపోయినా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు అంటే ఈ సుపరిపాలన అనేటువంటి విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి అందజేయటం జరిగింది. మరి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే చెట్లు నరికేయటం, పరదాలు కట్టుకోవటం, కొట్లు కట్టేయటం, రోడ్ల మీద కార్లు కానివ్వండి, ప్రజలు కానివ్వండి రానటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అదే మరి ప్రభుత్వం మారిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛగా కూడా మరి ప్రజల్లో తిరుగుతున్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సుపరిపాలనకి, ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలనకి దక్షతను కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు మరి క్రైసిస్ మేనేజ్మెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మేనేజ్ చేస్తారో కూడా గతంలో మనం చూసాం. అదేవిధంగా మొన్న సంభవించినటువంటి వరదల్లో కానివ్వండి, భారీ వర్షాల్లో కానివ్వండి, నష్టపోయినటువంటి ప్రాంతాల్లో మరి ఈ చుట్టుపక్కల 170 సచివాలయాల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న ఫ్యామిలీకి కానీ, మధ్యతరగతి ఫ్యామిలీకి కానివ్వండి, పేద ఫ్యామిలీకి కానివ్వండి మరి సముచితమైనటువంటి సాయం చేస్తూ కూడా ఆ క్రైసిస్ పీరియడ్లో ఆ 10 రోజులు కూడా ఇక్కడే ఉండి మరి తను స్వయంగా కూడా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకి అండదండలు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి కూటమి యొక్క ప్రభుత్వం అని కూడా నేను చెప్పగలుగుతున్నా. అంతేకాదు మరి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిర్జీవమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మరి పునర్జీవింపజేయడానికి కోసం వారందరికీ కూడా స్వేచ్ఛ ఇవ్వటం మనం చూసాం. అదేవిధంగా ఉద్యోగస్తులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు 20వ తారీఖు వరకు జీతాల కోసం వెంపర్లాడి దేవులాడేటువంటి పరిస్థితి లేకుండా 1వ తారీఖు కల్లా కూడా వారి అకౌంట్స్లో కూడా జీతాలు వేయడం అనే పరిస్థితి కూడా మనం గమనించామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు మరి అమరావతి రాజధాని లేకుండా 5 ఏళ్ల పాటు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి చెప్పపెట్టుగా కూడా మరి అమరావతి రాజధానికి పునరుజ్జీవం చేపిస్తూ కూడా అమరావతిని భుజస్కంధాలు వేసుకొని కూడా అడవి ప్రాంతంగా తయారు చేసినటువంటి అమరావతిని కూడా మరి సుందరమైనటువంటి రాజధాని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కూడా కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని మీకు మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి నిధులు రాబట్టడంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు. మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి కూడా జరుగుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు మరి ఆంధ్రుల జీవనాడి పోలవరం, అటువంటి పోలవరాన్ని ఎంత నిస్తేజం చేశారో, మరి కాపర్ డ్యామ్ కొట్టుకుపోయేటట్టు చేశారో, ఏ విధంగా చేశారో మనం చూసాం. అటువంటి పోలవరాన్ని పునరుజ్జీవం చేసుకుంటూ కూడా మళ్ళా పోలవరాన్ని మరి సమర్థవంతంగా నిర్మించడానికి కూడా కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. మరి గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు 26,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పి. ఈ రోజున ఎక్కడా కూడా ఒక మహిళ అదృశ్యమైనటువంటి సంఘటన జరగలేదు, ఎక్కడా కూడా కంప్లైంట్ రాలేదు అంటే అది
ఎన్డీఏ కూటమి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉండే కూటమి ప్రభుత్వం యొక్క విజయం కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు మరి కల్తీ మద్యం ద్వారా కానివ్వండి, ఈ చీప్ లిక్కర్ ద్వారా కానివ్వండి, అనేకమైన మంది ప్రజల యొక్క ప్రాణాలు పోవటమే కాదు, లివర్లు కిడ్నీ వ్యాధులతో బారిన పడినటువంటి వ్యక్తులకు కూడా ఉపశమనం కలిగిస్తూ కూడా చీప్ లిక్కర్ని మరి వెనక్కి తీసుకోవడం, మంచి లిక్కర్ని అందజేయటం, సరసమైన ధరలకు అందజేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు, గతంలో 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 19 వరకు కూడా ఇసుక విధానం ఏ విధంగా ఉండేదని ఉచిత ఇసుక విధానం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇసుక బంగారం అయిపోయింది. ఇసుక బంగారం అయిపోయింది. సామాన్య మానవుడు ఇసుక కొనలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అభివృద్ధి జరగాలంటే ఇసుక కావాలి. ఎక్కడైతే కట్టడాలు నిర్మిస్తారో, ఎక్కడైతే ప్రాజెక్టులు నిర్మిస్తారో అక్కడ అభివృద్ధి ఉంటుంది. దానికి ప్రధానమైనటువంటి రా మెటీరియల్ ఇసుక. అటువంటి ఇసుకను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి సమంజసంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉచితంగా ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ 100 రోజుల్లోనే దక్కిందని కూడా మీకు మనవి చేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు పట్ల యువత మరి అనేకమైనటువంటి ఆశలు పెట్టుకుంది. అటువంటి యువతకు కూడా మరి సరైనటువంటి రీతిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మరి వేలాది రూపాయల ప్రాజెక్టులు, వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ కూడా తీసుకురావటం, ఈ మధ్యకాలంలో చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైపు రావాలని చెప్పి ప్రయత్నించడం, వారికి కావాల్సిన అన్నదాంట్లన్నీ కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం కూడా మనం చూసాము. ఆ పరిశ్రమలన్నీ కూడా వస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి ఉపాధికి, ఉద్యోగాలకి ఎటువంటి లోటు ఉండదని కూడా మీకు మనవి చేస్తూ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు అందజేసి ఇదే విధమైనటువంటి పరిపాలన, ఇంతకన్నా మంచిమైనటువంటి పరిపాలన ఇచ్చే విధంగా కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండదండలు అందించవలసిందిగా కూడా ఆ వెంకటేశ్వర స్వామి గారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అయితే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ 100 రోజులు చేసిన డైవర్షన్ పాలిటిక్స్ కోసం లడ్డు వ్యవహారంగానే ఈవెంట్ తీసుకొస్తా ఉన్నారు. అది చేసింది ఏం లేదంట. నిజంగానే డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్కి ఎన్డీఏ కూటమి ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. మాకు 161 మంది శాసనసభ్యులను ఇచ్చారు. 5 ఏళ్ల పాటు మేము సుస్థిరంగా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాము. వచ్చే 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి జైలు లోపల ఉంటారో, జైలు బయట ఉంటారో వారికే తెలియనటువంటి పరిస్థితి. వారి పార్టీ శ్రేణులకు కూడా అంతుపట్టనటువంటి పరిస్థితి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మభ్యపెడతాకి మరి ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనో లేకపోతే ఇంకోటి అని చెప్పగలటువంటి సమర్థుడు. డైవర్షన్ పాలిటిక్స్ ఇదే కోడికత్తి కాదు, లేకపోతే ఇది గులకరాయి కాదు, ఇంకోటి కాదు. అటువంటి చీప్ పాలిటిక్స్ పాడేటువంటి ప్రభుత్వం ఎన్డీఏది కాదు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ది అసలు కాదు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ప్రజలు అనుగుణంగా పరిపాలిస్తూ మంచి ప్రభుత్వాన్ని అనిపించిందని మీరు భావిస్తున్నారు? మంచి ప్రభుత్వాన్ని అనుకూలంగా మేము కార్యక్రమాలకు వెళ్తుంటే బ్రహ్మరథం పడతా ఉన్నారు. మేము మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి స్టిక్కర్ వేస్తుంటే, బాబు ముందు మేము ప్రశాంతంగా బతుకుతూ ఉన్నాం, మా ఆడపిల్ల బయటికి వెళ్తే శుభ్రంగా ఇంటికి వస్తూ ఉంది, మా ఆయన పలానా చోట ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, 1వ తారీఖు కల్లా జీతం వస్తూ ఉంది, మరి ఇవన్నీ కూడా మాకు కనబడతా ఉన్నాయి. మొన్న వరదల్లో కూడా మరి ధైర్యం చెప్పి ఆయన చూసి పని విధానాన్ని కూడా మేము పరిశీలన చూసాము. ఈ 100 రోజుల్లోనే మరి పత్రికా ప్రకటనల ద్వారా కానివ్వండి, మరి టీవీ వార్తల ద్వారా కానివ్వండి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారని కూడా మాకు తెలియపరుస్తూ ఉన్నారు. మరి అవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వం అని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఓట్లేసాము. ఆ ఓట్లేసిన ప్రభుత్వం మా మనస్ఫూర్తిగా మా మనసులో ఉన్నటువంటి విధంగా పరిపాలన చేస్తుందని కూడా మేము ఆత్మకారణంగా భావిస్తున్నామని చెప్తా ఉన్నారు, మహిళలు చెప్తా ఉన్నారు.